ధూమపానం ఆరోగ్యానికి చాలా హానికరం. పొగాకులో ఉండేటువంటి హానికరమైన రసాయనాలు శరీరం యొక్క ప్రతి భాగాన్ని కూడా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. పొగ తాగటం వల్ల ఎముకలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. పొగ మూలంగా ఎముక సాంద్రత తగ్గుతుంది. అలాగే ఇతరత్ర ఎముకలతో పాటుగా శరీరాన్ని నిటారుగా ఉంచేటువంటి వెన్నుముక సైతం బలహీనపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. ఇది అక్కడితో ఆగిపోతే పర్వాలేదు, కానీ వెన్ను ఇన్ఫెక్షన్ వంటి రకరకాల సమస్యలను కూడా తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది. సిగరెట్లు కానీ బీడీలు కానీ తాగటం వల్ల వెన్నుపూసల మధ్య ఉండేటువంటి డిస్కులకు రక్త సరఫరా తక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. దీంతో డిస్కులు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడేటువంటి పోషకాలు అందకుండా పోయేటువంటి అవకాశం ఉంది. అలాగే పొగాకులో ఉండేటువంటి నికోటిన్ ఈ మృదు కణజాలం ఏర్పడటానికి దోహదం చేసేటువంటి కొల్లాజన్ స్థాయిలను తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా ఈ మృదులాస్థిలో సాగే గుణం క్షీణించి బిగువుగా తయారేటువంటి అవకాశం ఉంది. ఇలా మృదులాస్థి, వెన్నుపూసలు, డిస్కులు బలహీనమైతే డిస్క్ ముందుకు పొడుచుకొచ్చేటువంటి ముప్పు పెరుగుతుంది, అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. అంతేకాకుండా పొగ తాగటం వల్ల గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అనేక శ్వాసకోశ సమస్యలు, సిఓపిడి రావచ్చు, ఎంపిసిఎం రావచ్చు, బ్రాంకైటిస్ రావచ్చు, న్యూమోనియా రావచ్చు. అలాగే గుండె జబ్బుల ముప్పు కూడా పొంచి ఉంది. అలాగే